జీవితంలో జరుగుతుంది అని విశ్వసించినప్పుడు ఆ మాట నీవు పొందుకుందువుగాక. హల్లెలూయా. కనుక విశ్వాసం అనేటువంటిది హెజ్కేలులో ఉంది. దేవుడు ఆత్మ హెజ్కేలు మీద ఉంది, దేవుని అభిషేకము హెజ్కేలు మీద ఉంది. ఎవరు ఈ అస్థిపంజరం అంటే దేవుణ్ణి ఆరాధించలేనటువంటి వారందరూ కూడా శవాలుగా మారిపోయి అస్థిపంజరాలుగా లోయలో ఉన్నప్పుడు హెజ్కేలుని దేవుడు ఆత్మ ద్వారా అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ నిలబెట్టి చెప్తున్నాడు, నీవు ప్రవచించు అంటున్నాడు. నీవు ప్రవచనము అనేటువంటి ఎత్తి చెప్తున్నాడు. 4వ వచనం చూడండి. అక్కడ అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, యెహోవా మాట ఆలకించుడి. చూసారా ఏమని చెప్పాడు ఇక్కడ హెజ్కేలు? ఎండిపోయిన ఎముకలారా, చెప్పండి సారి, యెహోవా మాట ఆలకించండి అన్నాడు. వెంటనే దేవుని ప్రేమను పెట్టారా, అది ప్రవచనం అన్నమాట. దేవుడు హెజ్కేలుకి ప్రవచన ప్రవక్త కనుక ఈయన ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, ఆ మాట హెజ్కేలు పలికాడో, ఆ అస్థి పంజరాలు ఏమొచ్చిందంటే ఒక కదిలికి వచ్చింది. హల్లెలూయా. ఏమొచ్చింది? అస్థి పంజరాల్లో కదిలికి వచ్చింది. అందుకంటాడు, ఎముకలు ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చింది మనగా, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను పంపించుచున్నానన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఎండిన ఎముకలు, పనికిరాని కుటుంబము, పనికిరాదని చెప్పేసిన మనుషులు ఈ భూమి మీద ఎక్కువైపోయారు. చిన్న జరిగితే నీ లైఫ్ అయిపోయింది అంటారు, కానీ ముందుకొచ్చి మాత్రం పొగిడేస్తుంటారు. అసలు ఎలా బతకాలా దరిద్రం జీవితం నాకు అర్థం అవట్లేదు. ఇప్పుడు బతికినోని బతికినవరు, బతికినోని ఏదో డిసప్పాయింట్ చేస్తారు. ఒకవేళ ఆడి జీవితం ఏదో బాగున్నట్టు ఇంకోటి జీవితానికి గెలుగుతూ ఉంటాడు, ఆడిది కూడా డొల్లే. ఆ సంగతి మనకు తెలుసు. కానీ పరిస్థితి బాగోలేదని వింటా ఉన్నారని చెప్పి ఇంకా బలహీనపరుస్తూ ఉంటే ఏమన్నట్టు అంటారు, మీరు దేవుళ్ళు సరిగ్గా లేరంటారు. ఏమంటారు? దేవుళ్ళు సరిగ్గా లేకపోతే కష్టాలు వస్తాయి, ప్రార్థన చేయకపోతే కష్టాలు వస్తాయి. అయిపోయాయి. ఇప్పుడు మనం కృపాయుగంలో ఉన్నాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆదివారం దేవుడి సన్నిధికి వచ్చి, ప్రభు పలానా అవసరం అయ్యా నాకు అని చెప్పి వెళ్ళిపో, ఆయన చేసి పని ఆయన చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు టీ కొట్టుకి వెళ్తే ఏం తాగుతారు? విసికి తాగుతారా? టీ కొట్టుకు వెళ్ళి ఒక క్వార్టర్ మాట ఇస్తాడా? బాబుకి టీ ఉంటుందని చెప్తాడు, అవునా? బయట బాబు చాలా మొదలుపెడుతున్నాడట. ఎంత దారుణమా అంటే, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడు ఉన్నప్పుడు కుటుంబాలు బాగోవాలా, పిల్లలు బతకాలా, చదివించుకోవాలా, ఫీజులు ఎక్కువ. దేవునికి స్తోత్రం. ఏమెక్కువట? ఫీజులు ఎక్కువ. ఈ ఫీజులు కట్టుకునేసరికి పిల్లల భవిష్యత్తు ఈ స్కూల్లో కూడా చదివిందే చదవరా రుద్దేసి బాగా ఎలాగంటే అమ్మ ఎంత పెడుతుంది వెళ్ళేటప్పుడు, అడుగు చూసేటప్పుడు ఇలాగకుండా స్కూల్లో పట్టలేదు మమ్మీ, బోర్డు నోట్స్ ఇచ్చారు చూడు, ఇదంతా రాయాలంట. ఈ తల్లి అయితే తెలుసా, ఒరే ఎందుకురా నువ్వు రాయడం అందో అని చెప్పి ఆడుకుంటానంటే, వద్దు అదంతా ఇప్పుడు రాస్తాం, కూర్చో ఆడు ఇప్పుడు పొడుగుతాడు, అలా కూర్చోబెడతాడు. కొంచెం బయట కొడుతాం అమ్మాయి చెప్పండి. కొంచెం పిల్లలు ఏం చేయాలా, ఆడు బుర్ర లేకపోతే బూజ ఎక్కిపోతుంది. కొంచెం ఆడుకోవడానికి అలా పంపిస్తే మళ్ళీ ఆడు వచ్చి ఎన్ని పేజీలన్నా రాసేస్తాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఏం చేస్తారంటే తలుపులు వేసేస్తారండి బాబు, కూర్చోబెట్టేస్తారు పిల్లల్ని. ఆడికి స్కూల్లో కూర్చోబెట్టింది, ఇంటి దగ్గర మా మమ్మీ కూర్చోబెట్టింది. ఏంటి నా జీవితం, మళ్ళీ పొద్దున్న లేచినట్టే మొయ్యలేని బ్యాగ్ మోసుకెళ్ళిపోవాలి. అలా ఉంటుందండి కొన్ని పరిస్థితులు. కనుక దేవుని ప్రియమైన బిడ్డలు చూడండి, బైబిల్ సెలవుస్తుంది ఏమనంటే, ఇక్కడ ఎప్పుడైతే హెజ్కేలు పలికాడో ఆ మాటకి అవన్నీ కూడా చూడండి. 8వ వచనం చదవండి. నేను చూచుచుండగా వాటి మీదకు వచ్చాను, వాటి పైన చర్మము కప్పాను. వాటి మీద ఏం కప్పాడు దేవుడు? చర్మము కప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు అయిపోయింది అనుకున్నప్పుడే దేవుడు తక్కువని కార్యం చేస్తాడు. మన ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. కనుక ఎండిపోయిన ఎముకలు ఏమండి ఇంక అయిపోయింది, చనిపోయారు అన్నారు అందరూ కూడా లోయలో ఉన్నటువంటి. కానీ అటువంటి వాటి దగ్గర తన దైవజాన్ని తీసుకుని వెళ్ళి ప్రవచించమని చెప్పి, ఏమండి చూసారా, ఎప్పుడైతే చెప్పాడో దేవుని బిడ్డ ఆ మాటకి వారు విధేయులుగా మారిపోయారండి. ఏమండి మనం ఎప్పుడైనా దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే